ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు యేసయ్యా. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచుకొని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 25వ అధ్యాయం. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణమును దిబ్బగాను ప్రకారం గల పట్టణము పాడుగాను అన్యుల నాగరి పట్టణముగాను మరలా ఉండకుండా నీవు చేస్తేవి. అది మరలా ఎప్పుడును కట్టబడదు. చేస్తే భీకరులు ఊపిరి గోడకు తగిలిన గాలి వలె ఉండగా నీవు బీదలను కన్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమల వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయంగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు. భీకర జనములు పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోయినట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘాఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారులు జయకీర్తన అణిచివేయబడును. నీ పర్వతముల మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనములను నిమిత్తము క్రొవ్విన వాటితోనూ విందు చేయను. ఎండిన మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయను. ములుగుగల క్రొవ్విన వాటితో విందు చేయుము, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంలో విందు చేయుము. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూను ఉండకుండా మరణము ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ప్రతి ముఖం మీద బాష్పబిందువు తూర్చివేయును. భూమి మీద నుండి తన అన్యజనుల నిందను తీసివేయును. ఇలాగూ జరిగిందని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనను కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతును. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిల్చును. పెంటకుప్పల్లో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. చదువు. ఈదగాండ్లు ఈదుటకు తమ చేతులను చాచునట్లు వారు దాని మధ్యన తన చేతులు చాచుదురు. వారెన్ని తంత్రములను పన్నినను యెహోవా వారి గర్వము అణచివేయును. మోయాబీయులు ఈ ప్రకారము పాడైన కోటలో నుండి ఆయన నగ్గుటను వాటి నేలకు అనగదొక్కి కూలి పాలు చేయను. మరి ఇక్కడ దేవుని వాటలు చూస్తూ ఉంటే, మరి ఒక లాస్ట్ 8వ వచనంలో చూసినప్పుడు ఎంత చక్కగా ధైర్యం ఇచ్చే మాట మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మరణుడు ఉండకుండా మరణం ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పబిందువు తెచ్చివేయును. చూసావా, ఎంత చక్కటి మాట మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మరెన్నడూ ఉండకుండా మరణం ఆయన మృంగివేయును. మరణము మృంగివేయును అనేది దీనికి అర్థం ఏంటిది? ఇంకెప్పుడు మరణము ఉండదు. మనిషి ఇప్పుడు నేను చచ్చిపోతా, దేవుని ఎరుగని ప్రజలు అన్యులైనా ఎవరైనా చచ్చిపోవాల్సింది. మరి ఈ మరణము మృంగివేయనని అర్థం ఏంటిది అంటే, చనిపోయినాక మరలా
దేవుడు మరలా రాని ఉన్నాడు. ఆయన మరి ఆ రెండవ మరణంలో ఉండకుండా దేవుడు మనల్ని కాపాడుతానని దీని అర్థం. ఆ రెండవ మరణంలో దేవుని ఎరగని ప్రజలు మరి మరి దేవుని లక్ష్యం చేయని ప్రజలందరూ అగ్నిగుండంలో ఉండాల్సింది ఉంది. మరి ప్రభు అయిన యెహోవా ప్రతి బాష్పము వాని ముఖం మీద ప్రతి బాష్ప బిందువును తెచ్చివేయను. ఇప్పుడు నువ్వు ఏడ్చినావు, కష్టంలో వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మరి ప్రతి ఒక్కరూ నేను కూడా నాకు శ్రమలు వచ్చినప్పుడు ప్రతి విషయంలో దేవుని ఆశ్రయిస్తా. ప్రభా ఈ సమస్య వచ్చింది, ఇది ఎలా సాల్వ్ కావాలి, నాకు శక్తి మించిన పని ప్రభా అంటే దేవుడు ఆ విషయంలో దేవుని కాడ ఫస్ట్ నేను మొరపెట్టుకుంటాను. నా స్వయం ప్రయత్నం నేను ఎప్పుడు చేయను. చేస్తే అది సఫలమైపోతుంది. ఎందుకంటే అది విఫలమైపోతుంది. ఫస్ట్ దేవుని కాడ మొరపెట్టి మనం చేస్తే ముందుకెళ్తే అది దేవుడు సఫలం చేస్తూ ఉంటాడు. మనం దేవుని కాడ మొరపెట్టకుండా మనం స్వయం ప్రయత్నం చేస్తే అది విఫలమైపోతుంది. అందుకోసమే ఫస్ట్ ఎక్కడనైనా ఏ సమస్య వచ్చినా, నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏది చేసినా ఫస్ట్ ప్రభా ఇది నేను చేస్తున్నాను, నువ్వు నాకు సహాయపడు, ఇది నేను చేస్తున్నాను, నువ్వు నాకు తోడుగా ఉండు అంటే దేవుడు అప్పుడు ఆయన జోక్యం చేసుకొని నా బిడ్డ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అని దేవుడు ప్రతి విషయంలో సహాయపడుతూ ఉంటాడు. అందుకోసమే ఫస్ట్ దేవుని ఎరిగిన బిడ్డ అది చూస్తూ ఉంటాడు, అది చూస్తూ ఉంటాడు. దేవుని ఎరగని వాళ్ళకి నాడు అన్యులకైనా వారికైనా కొంచెం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా, వారి మొక్కే దేవుళ్ళు కాపాడకపోయినా సో వారు మొక్కినవి వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. అప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది, దేవా ఎంతో కోట్ల మంది ఎన్నో విధాలా చచ్చిపోతూ ఉంటారు, మరణాపాయాలు వచ్చిన చచ్చిపోతూ ఉంటారు, కొన్ని సందర్భాలు విసుగు వేసారిపోయిన చచ్చిపోతారు. ఆ దేవతలు కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు ప్రభా కదా, నువ్వు అంతకు గొప్ప దేవుని. వాళ్ళు మొక్కు వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు, ఏమైనా అవుతుందేమో అని. నిజమే, వాళ్ళు చేసిన దేవతలు మొక్కిన మొక్కు వాళ్ళు చెల్లించుకుంటే ఇంట్లో ఏదో విధంగా నష్టం జరుగుతూ ఉంటుందట. మన దేవుడు అలాంటి వాడు కాదు. మన నష్టాన్ని చేసే నష్టమును ప్రాప్తించే దేవుడు కాదు. మొక్కించినాక చెల్లించుకోవాల్సిందే. నిజమే, అది మనకు దేవుడు నువ్వు నాకు ఇచ్చి చూడు, నీకు 2 ఇస్తానన్నాడు. బలవంతం దేవుడు ఎవరిని చేయడు. నువ్వు హృదయపూర్వకంగా ప్రభా నేను ఇది చేస్తే నీకు నేను ఇది చేస్తాను ప్రభా, నాకు సహాయపడు అని చెప్పుకుంటావు. అప్పుడు నువ్వు చెల్లిస్తే దేవుడు సంతోషపడతాడు. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఇస్తే సంతోషపడుతూ ఉంటాడు. కానీ బలవంతంగా చేస్తే దేవుడు తీసుకోడు. మన హృదయం బలవంతంగా దేవునికి పెడితే దేవుడు ఎప్పుడు తీసుకోడు. మరి అది అందుకోసమే ఫస్ట్ ఆది కాండంలో కయ్యను హేబెలు, అందుకే చెప్పబడుకుంటూ వచ్చింది. కయ్యను అన్నీ మురిగిపోయిన వాటి అట, అసలు దేవునికి ఇవ్వడానికి అట్లాంటి చేశాడట. హేబెలు ప్రథమ ఫలంలో శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడట. మరింత దేవుడు హేబెలుని అర్పణ అంగీకరించాడు. దేవుడు చెప్పాడు కదా, నీ ప్రథమ ఫలంలో నీకు పండిన ప్రతి పంటలో 10వ వంతు దేవునికి ఇవ్వని చెప్పాడు. అది కరెక్ట్, కంపల్సరీ ఇవ్వాలి. దశమభాగం కూడా నీ కష్టార్జితంలో దశమభాగం 10% దేవునికి ఇస్తే దేవునికి 200 దీవెనలు ఉంటాయి. అది కంపల్సరీ. మా ఇంట్లో మా నాన్నకి అలాంటి లేకపోయినా మా మమ్మీది ఎప్పుడు చేస్తూ ఉంటుంది. తన జీవితంలో 10వ వంతు దేవునికి ఇస్తూ ఉంటుంది. మా ఇంట్లో పంట పండినా కూడా దేవునికి ఇస్తే మనకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకోసమే దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన ఈ సమస్తం ఆయన సృష్టించాడు, ఆయన కావాలా అనే మనకు కొన్ని సందర్భాలలో వస్తుంది. కాదు, మనకి సృష్టించాడు, ఫస్ట్ దేవునికి ఇచ్చి చూడు, ఆయనని నిన్ను 2 ఆశీర్వదిస్తారని దేవుడు చెప్తూ వస్తూ ఉంటాడు. ఇంకా దేవుడు మాటలు మరి ఇక్కడ నాకు చాలా ఆదరింపబడిన వాక్యము, మన కన్నీటితో విత్తిన ప్రార్థన సంతోష గానంతో పంట కోయబడడం చెప్తుంది. మనం ఏ విషయం అయితే ఇది సమస్య వచ్చింది, ఆ సమస్య సాల్వ్ అయినప్పుడు మన హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది కదా. అసలు ఇది జరుగుతుందా అన్న ఆలోచన ఉన్నప్పుడు, దేవుడు నాకు సహాయపడినప్పుడు ఆ హ్యాపీనెస్
చెప్పనసక్యంగా ఉంటుంది. అలాంటి అద్భుతాలు చేసే దేవుడు అలాంటి కలిగి ఉన్నామంటే మనం గొప్ప భాగ్యం. మరి నేను క్రిస్మస్కి ఇల్లు క్లీన్ చేయాలి ప్రభా అని రోజు ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు ఆయన కృప చేత మమ్మల్ని బలపరిచి నేను అనుకున్నాను ప్రభా నేను ఎంతో బలహీనరాలని, నాకు శక్తి సామర్థ్యం లేదు, నువ్వు నాకు శక్తిని బలమును ఆరోగ్యమును నాకు ఇవన్నీ ప్రార్థన చేసుకుంటూ వచ్చినాక నేను స్టార్ట్ చేసిన రోజుక గది దులిపి క్లీన్ చేసి మరి పెయింట్ వేసుకోవడం కూడా దేవుడు సహాయపడాడు. నాకు ఆశ్చర్యం అదే మనం చేసే పని శక్తి లేనప్పుడు బలహీనులైనప్పుడు దేవునిపై మనం ఆశ్రయిస్తే అప్పుడు మనకు ఆరోగ్యము శక్తిని బలమును ఇది మేమే చేసామా అన్న ఆశ్చర్యంగా జరుగుతూ ఉంటుంది. ఇల్లు మొత్తం క్లీన్ అయినాక పెయింట్ వేసినాక మేము చేసుకున్నప్పుడు ఇది మేమేనా చేసింది అని మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎస్, మనకు చేయలేని పనులు చేసే సామర్థ్యం ఇచ్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నామంటే దేవునికి గొప్ప నామానికి స్థుతులు చెల్లించబద్దులమైన ఇది కాల సమయంలో నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి వాని బాష్ప బిందువులు తుడిచివేస్తారట. నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, ఏడుస్తూ ఉన్నావా, దుఃఖంలో సమస్య సాలు ఎత్తున్నావా, నువ్వు దేవుని కాడు మొరపెట్టు. ప్రభా నీవు వచ్చినాని ప్రార్థనే వింటూ ఉంటాను. ప్రభా నాకు ఈ సమస్య వచ్చింది, నువ్వు తీర్చు, నువ్వు దేవుడు అవాట కదా, గొప్ప దేవుడు అవాట కదా, నాకు తీర్చు నాయన, నువ్వు తీర్చు, నేను నమ్ముకుంటాను అని నమ్మి విశ్వసించడం గొప్ప భాగ్యం. దేవుడు ఈ భాగ్యాన్ని ఈ యూట్యూబ్ ద్వారా వింటూనే నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థించుకుని పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మా కుటుంబంలోనూ క్రిస్మస్ సెలబ్రేషన్గా ఇల్లు పవిత్రపరచుకున్నట్లు నువ్వు నాకు కృప చూపించావు, శక్తిని ఆరోగ్యమును మాకు ఇచ్చావు. పెయింట్ వేసుకున్నావు, క్లీన్ చేసుకో దేవా, ప్రతి విషయంలో సహాయపడేందుకు స్థుతిస్తున్నా. దయగలనైనా ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. మా సమయం అంతా దేవునికరంగా ఆశగా సిద్ధపరచండి ప్రభా. మరి ఇంట్లో స్థుతి కలిగి ఉండాలనుకున్నాను నాయన. యేసయ్య 2వ తారీఖు వాగ్దానాలు తీసుకున్నాక ప్రభా మరి నా దేవా అందులో మాకు ఇచ్చిన వాగ్దానాలతో మేము ముందుకెళ్ళాలని సిద్ధపడుతున్నాం ప్రభా. స్థుతి కలిగి ఉంటకు నీ దేవుని దయచేయండి. అందుకు శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిని దొంగిలించకుండా నీ కంచి వేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను యేసయ్య. అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకో, వారు చేసేది దీవించండి ప్రభా. పొలం నాటుబడటకు కృప దయచేయండి. ముఖ్యంగా ప్రభా ఈ చలి వాతావరణం నుండి మమ్మల్ని కాపాడండి ప్రభా. బలహీనలో ప్రభా శక్తిని ఆరోగ్యం బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. చెంచల విషయంలో బిడ్డని కృపలో వద్దుపరుచుకుని శోధన కీడ పాయ నుండి కాపాడండి. బిడ్డలని వారికి కావాల్సిన అక్కరలు దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎరిగే భాగ్యాన్ని వారికి దయచేయి ప్రభా. నమ్మి విశ్వసించే కృపను వారికి దయచేయండి ప్రభా. నిరంజన్ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన బిడ్డ ఇల్లు ఆశిస్తుంది, ఆ విషయంలో సహాయపడండి. వారికి ఉన్న అక్కరలు నీవు తీర్చండి. కావ్యమనే స్టడీ, జాబ్, లైఫ్ పార్ట్నర్ ఏహో అయింది భయభక్తులు గల నీ చిత్తంలో ఉన్న వారిని చేతపరచమని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్య నా విషయంలో తమ్ముని విషయంలో దేవా న్యూ ఇయర్లో నాయన వాగ్దానం తీసుకుంటాము ప్రభా. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు ప్రభా. మా స్టడీ జాబ్లు నిర్ణయం ఏర్పాటు చేయండి దేవా. వాగ్దానంతో బలపరచండి. మా లైఫ్ పార్ట్నరు ప్రభా నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి. సులువుగా చిక్కుపెట్టే శోధ నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా. నిజంగా వీరి దేవుడిని బిడ్డల వీరిలో అద్భుతం జరగబడిందని న్యూ ఇయర్లో వీరు వినుటకు మాకు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ ప్రభా. యోసేమని ఆ ప్యాకేజ్ విషయంలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను ప్రయత్నం చేసుకున్న ప్రయత్నంను సఫలం చేయండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమే దేవా. 10 వరకు మేము అప్రోచ్ అవటకు నాకు సహాయపడండి ప్రభా. అది నువ్వు సహాయపడినావు అంటే అది నీ చిత్తమని నేను గ్రహిస్తాను. నీ చిత్తమే నా ఇళ్ళ జరిగించమని ప్రార్థిస్తూ అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తూ నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారిని సులువుగా చిక్కుపెట్టే శోధ నుండి కీడాపాయం నుండి కాపాడండి. అయినా అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తూ మమ్మల్ని నీ కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ నన్ను తగ్గించుకుంటూ అంతేకాదు ప్రభా యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా రక్షించమని కోరుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం, యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.